సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికి పెద్ద పండగ. 3 రోజుల పాటు చేసుకునే ఈ పండుగలో మొదటి రోజు జరిగే భోగి పండుగ ఒక స్పెషల్. పిల్లలు, పెద్దలు, మహిళలు, యువత అందరూ భోగి పండగకు వారం రోజుల ముందు నుండే రెడీ అవుతారు. ఎండిన చెట్లు కొట్టి ఆవు పేడతో భోగి మంటలు వేయటానికి కలపను కూడా సిద్ధం చేస్తారు. సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ఆనందంగా గడుపుతారు. సంక్రాంతి రోజు భోగి పళ్లకు విశిష్ట ప్రాధాన్యత ఇస్తారు. అంతటి ప్రాధాన్యం ఉన్న భోగి పండగకు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు గ్రామాల్లో వారు గత 100 ఏళ్లుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. దశాబ్దాల క్రితం భోగి మంటలు వేసే సమయంలో చోటు చేసుకున్న అపశృతుల వల్ల ఈ భోగి పండగకు దూరంగా ఉన్నట్లు చెప్తున్నారు గ్రామస్తులు. ముఖ్యంగా జియ్యమ్మ వలస మండలంలోని బాసంగి, కొమరాడ మండలాల్లోని కళ్ళికోటలో ఈ భోగి పండగను చేసుకోవటం లేదు. బాసంగిలో జరిగిన భోగి మంటల్లో గ్రామస్తులు సింహాద్రి అప్పన్నగా భావించే ఎద్దును మంటలు అంటుకుని మృత్యువాత పడింది. అదే సంవత్సరం ఆ గ్రామంలోని ప్రతి ఇల్లు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట. దాంతో దైవస్వరూపంగా భావించిన బసవన్న మృతితోనే ఇంతటి అనర్థం జరిగిందని భావించారు. అప్పటి నుండి ఆ గ్రామస్తులు భోగి పండగకు దూరంగా ఉంటున్నారు. అలాగే కళ్ళెకోటలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. భోగి మంటలకు సమీపంలోని 2 పశువులు కట్టేసిన తాళం తెంచుకుని మరియు పరుగులు తీసి మంటల్లో దూకాయి. ఆ ప్రమాదంలో 2 పశువులు మరణించాయి. అప్పటి నుండి భోగి పండగ జరుపుకోవటం గ్రామానికి అరిష్టంగా భావిస్తూ ఆ గ్రామస్తులు కూడా భోగికి దూరంగా ఉంటున్నారు. వివిధ సందర్భాల్లో జరిగిన విషాదకర ఘటనలతో భోగి పండగ జరుపుకోకూడదని గ్రామస్తులంతా ఏకమై తీర్మానం చేసుకున్నారట. దీంతో ఈ గ్రామాలన్నీ తరతరాలుగా భోగి పండగ జరుపుకోవటం మానేశారు. పూర్వకుల నుండి మా ఊర్లో మా తాతల నుండి కూడా ఉన్న భోగి మంట ఈ రోజు కూడా మాకు తెలియదు పండగ. ఎందుకంటే ఆ దేవత కొలిసే వాళ్ళ పోతులు మంటలో పడిపోయేవి అంటే మా పెద్దలు చెప్పారు కాబట్టి ఆ రోజు నుండి నిషేధించాం.